అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై మాసం 6వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు చాలా ప్రత్యేకమైనటువంటి దినం. కానీ అదే సమయంలో కొంత పరీక్షలతో కూడుకున్నటువంటి గ్రహస్థితులు మీపై ఒక్కసారి బాధ్యతను పెంచేలా కూడా సూచిస్తున్నాయి. మీరు సాధారణంగా బలమైనటువంటి మనస్సును కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ రేపు మీ యొక్క సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఎదురవుతాయి. ఉదయం నుంచే కొంత మానసిక ఆందోళన ఉండే అవకాశం ఉంటుంది. చిన్న విషయాలను కూడా మీరు లోతుగా ఆలోచించే స్వభావం ఉన్నందున అవి మీ యొక్క మనసులో పెద్ద సమస్యలుగా కనిపించవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతి సమస్య కూడా శాశ్వతం కాదు. మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే సరైనటువంటి మార్గం మీకు తానే కనిపిస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో రేపు మీకు కీలకమైనటువంటి రోజు. మీపై ఉన్నటువంటి పనిభారం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీ యొక్క పనిని పై అధికారులు గమనించే సూచనలు కూడా ఉన్నాయి. అందుకే చిన్న తప్పిదానికైనా చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా ముందుకు సాగండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ యొక్క స్థాయిని నిర్ణయిస్తాయి. సహచరులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉన్నందున మాటలపై నియంత్రణ చాలా అవసరం. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపించవచ్చు, కానీ వెంటనే నిర్ణయం తీసుకోవటం మంచిది కాదు. ఆలోచించి విశ్లేషించి ముందుకు వెళ్ళాలి. ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు సంపాదించినటువంటి దానికంటే ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి రావచ్చు. అప్పులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా తలెత్తవచ్చు. అందుకే డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంతకాలం ఆగటం చాలా మంచిది. అయితే పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ప్రేమ మరియు కుటుంబ జీవిత విషయంలో కొంత గందరగోళం ఉండవచ్చు. చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు. మీరు మాట్లాడే మాటలు ఎదుటివారిని బాధించే అవకాశం ఉంటుంది. అందుకే సహనం పాటించి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. వివాహితుల కుటుంబంలో చిన్న విభేదాలు కనిపించవచ్చు. ముఖ్యంగా పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. రేపు మీపై బాధ్యతలు ఎక్కువగా ఉండబోతున్నాయి. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా ఒకేసారి మీపై ఒత్తిడిని పెంచవచ్చు. కానీ మీరు సహజంగా కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు ఆగరు. అదే మీ యొక్క బలం. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఒత్తిడి కారణంగా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి సరైనటువంటి ఆహారం తీసుకోవటం, మీ నీళ్లను ఎక్కువగా తాగటం, సమయానికి విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరం. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి మరియు ఎవరి మీదనో కూడా త్వరగా నమ్మకం పెట్టుకోకూడదు. రేపటి రోజు మీకు ఒక చిన్న పరీక్ష లాంటిది. కానీ అదే సమయంలో ఒక అవకాశం కూడా మీరు భయపడితే అది సమస్యగా మారుతుంది. ధైర్యంగా ఎదుర్కొంటే అది విజయానికి దారితీస్తుంది. పరిహారాల విషయానికి వస్తే ఉదయం లేవగానే ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. శ్రీకృష్ణుడికి పాలు లేదా వెన్న నైవేద్యం పెట్టడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా చదవడం కూడా శుభప్రదం. పేదలకు ఆహార దానం చేయడం, గుడిలో నూనె దీపం వెలిగించడం మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. నల్ల నువ్వులను దానం చేయడం కూడా శుభకరం. చివరిగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ యొక్క రాశివారు మీరు ఎంత కష్టించినా సరే కష్టించిన దానికి గ్యారంటీగా మీకు ఫలితం అనేది మీ ఆసన్నంలో ఉంది. కాబట్టి విజయానికి ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు సాగండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కొంచెం మారే అవకాశం ఉంటుంది. ఉద్యోగం ఒత్తిడి గందరగోళంగా అనిపించినా రోజు క్రమంగా ముందుకు సాగే కొద్దీ మీలో ఒక స్పష్టత పెరుగుతుంది. మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతుంది. ఇది ముఖ్యం.
ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసినటువంటి ఒక పని రేపు పూర్తి చేయాలనే ఆలోచన కూడా కలుగుతుంది మరియు దానిని పూర్తి చేయడానికి మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఈ యొక్క సమయంలో మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి లాభాలను కూడా తీసుకువస్తుంది. అయితే ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం కంటే క్షణం ఆగి ఆలోచించడం చాలా మంచిది. కొంతమంది వ్యక్తులు మీకు సలహాలను ఇవ్వటానికి కూడా ముందుకు రావచ్చు. అదేవిధంగా మీ యొక్క అంతరాత్మ ఏమంటుందో అదే వినండి. సాయంత్రం సమయానికి కుటుంబ విషయాలు మీ యొక్క దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరు మీకు సహాయాన్ని కోరవచ్చు లేదా ఒక సమస్యను మీ ముందుకు తీసుకురావచ్చు. ఆ సమస్యను మీరు ఎదుర్కొనే విధంగా ముందుకు సాగాలి. ఆ యొక్క సమయంలో మీరు కోపంగా స్పందిస్తే పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే సహనం పాటించడం చాలా అవసరం. మీరు ప్రశాంతంగా మాట్లాడితే సమస్యను సులభంగా పరిష్కరించుకుంటారు. ప్రేమ బంధాలలో కొంత అపోహలు ఉన్నా వాటిని మీరు క్లియర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒక చిన్న మాట, ఒక చిన్న ప్రయత్నం మీ యొక్క బంధాన్ని మరింత బలంగా మార్చగలుగుతుంది. ఆర్థిక విషయాలలో సాయంత్రం తర్వాత కొంత ఉపశమనం కూడా కనిపించవచ్చు. అదేవిధంగా మీరు